పింఛన్ల పంపిణీ అంశంపై చెలో సచివాలయానికి పిలుపునిచ్చింది టీడీపీ. ఎన్టీఆర్ భవన్ నుంచి సచివాలయానికి నేతలు వాహన ర్యాలీగా బయలుదేరారు. పింఛన్ల పంపిణీలో కావాలనే జాప్యం చేస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. ఇక ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇచ్చేలా ఆదేశించాలంటూ సీఎస్ను కోరారు. సెర్ప్ ఆదేశాలపై సీఈఓకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు పెన్షన్లు పంపిణీ విషయంలో వైసీపీ కావాలనే జాప్యం చేసేలా వ్యవహరిస్తుందంటూ ఆరోపించారు. సెర్ప్ సర్క్యులర్ ఈసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటున్నారు టీడీపీ నేతలు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కోటేశ్వరం ఫోన్లో అందిస్తారు. కోటేశ్వరం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల దగ్గర పడే కొద్దిగా మరింత వేడెక్కాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించి పూర్తి స్థాయిలో ప్రకటించి ఎన్నికల ప్రచారానికి అయితే శ్రీకారం చుట్టాయని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు 5వ రోజుకు 3వ రోజుకు కొన్ని చేరుకున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ ఇప్పటికే 5వ రోజు ఎన్నికల ప్రచారాన్ని అయితే ప్రారంభించారు. అయితే ముఖ్యంగా ఇక టీడీపీ చూసుకుంటే అదే రోజు గత నెల 27వ తారీఖు ప్రారంభించినటువంటి ప్రజాగళం పేరుతో మరి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు కూడా నిన్న బాపట్లలో మరి పెద్ద ఎత్తున ర్యాలీలు అయితే నిర్వహించారు, బస్సు యాత్రలు అయితే చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో మరి హఠాత్తుగా ఈరోజు అయితే మరి చంద్రబాబు నాయుడు మరి హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. అయితే పిఠాపురంలో ప్రచారంలో చేస్తున్న గత నెల 30వ తేదీ నుంచి ప్రచారంలో చేస్తున్నటువంటి మరి పవన్ కళ్యాణ్ ఆయన కూడా ఆరోగ్య కారణాల రీత్యా ఆయన హుటాహుటిన రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ఇరువురు నాయకులు ఈరోజు అయితే టీడీపీ కానీ జనసేన కానీ ఎన్నికల ప్రచారాన్ని అయితే ఈ రోజుకు వాయిదా వేసుకున్నారు. అంతేకాకుండా తాత్కాలిక వాయిదా అయితే రెండు పార్టీలు ప్రకటించిన నేపథ్యంలో ఇరువురు నాయకులు అయితే హైదరాబాద్ చేరుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే హఠాత్తుగా పరిణామాలను కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, పెద్ద ఎత్తున సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇరువురు ప్రధాన రాజకీయ పార్టీలు ఉమ్మడి పొత్తులో ఉన్నటువంటి ఇరువురు ప్రధాన నాయకులు మరి ఈరోజు తాత్కాలిక విరామాన్ని ప్రకటించడం, ఇరువురు నాయకులు హైదరాబాద్లో ఉండడం, అసలు హైదరాబాద్లో ఏం జరుగుతుంది, వీరిద్దరూ భేటీ ఎక్కబోతున్నారా లేకపోతే ఏదైనా ప్రధానమైన కీలకమైన ఏదైనా సమావేశం జరగబోతుందా, ఏదైనా మరి ఏ ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయని కూడా కొంత అయితే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలే మరి చర్చించుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఎన్నికలు ప్రారంభించిన తర్వాత మరి ఏం జరుగుతుంది, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే జ్వరం మరి ఫీవర్ వచ్చిందని కూడా చెప్తున్నారు. అయితే ఎండలు మండుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 40 డిగ్రీలకు చేరుకున్నటువంటి ఉష్ణోగ్రతలతో మరి ప్రధాన రాజకీయ నేతలైతే మండుటెండల్లో లెక్క చేయకుండా వారు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ప్రధానంగా మరి కొంత మరి వీళ్ళు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ ఆరోగ్యరీత్యా కొంత మరి ఆయన ఎండలకి ఏ రోజు కూడా బయట తిరగలేదు, పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేయలేదు. కాబట్టి ఒకవేళ చేసినా కానీ రాత్రుల సమయాల్లో ఆయన మామూలుగా ప్రచారాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే మండుటెండల్లో ప్రచారం చేసిన పరిస్థితి కూడా లేదు ఆయనకు. అయితే ఈ మండుటెండల్లో ప్రచారం చేయడంతో ఆయన ఆరోగ్యం కొంత దెబ్బతిన్నదని కూడా చెప్పుకోవచ్చు. కొంత మరి ఫీవర్గా జ్వరం వచ్చినట్టు కూడా మరి వైద్యులు చెప్తున్న పరిస్థితుల్లో కొంత విశ్రాంతి అయితే తీసుకోవాలని సూచిస్తున్న నేపథ్యంలో ఆయన నిన్న రాత్రికి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే బాపట్లలో మరి ప్రజాగాళం నిర్వహించినటువంటి చంద్రబాబు నాయుడు ఈ ఉదయం మరి హైదరాబాద్ చేరుకున్న పరిస్థితులను కూడా చెప్తున్నారు. టీడీపీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఎన్నికల ప్రచారాన్ని వాయిదా వేసుకొని ఇరువురు నాయకులు హైదరాబాద్లో ఉండడంతో మరి కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి మరి ఇరువురు నాయకులకు సంబంధించినటువంటి తాజా పరిస్థితులను కూడా చెప్పుకోవచ్చు.